ఉద్యోగ సంఘాలతో నేడు ఏపీ ప్రభుత్వం చర్చలు జరపనుంది. ఐఆర్, మధ్యంతర భృతి, ఇతర డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే ఉద్యమ కార్యాచరణ కొనసాగిస్తామన్నారు. ఈ నెల 14న నల్ల బ్యాడ్జీలతో నిరసన, 15, 16న భోజన విరామంలో ఆందోళన చేపట్టనున్నాయి. 17న ర్యాలీలు, 20న కలెక్టరేట్ల వద్ద ధర్నాలు, 21 నుంచి 24 వరకు జిల్లాల పర్యటన, 27న చలో విజయవాడ కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, నేడు ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోరుతూ ఈరోజు కేబినెట్ సబ్ కమిటీతో 13 సంఘాలు ఈరోజు సచివాలయంలో మధ్యాహ్నం 3:30 సమయంలో భేటీ కానున్నాయి. ప్రధానంగా ఉద్యోగుల సమస్యలకు సంబంధించినటువంటి అంశం పైన సబ్ కమిటీతో ఈ సంఘాలు కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ప్రధానంగా చెప్తున్నటువంటి అంశాలు వాళ్ళు అయ్యారు, అదేవిధంగా మధ్యంతర వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పరిష్కారం, అదేవిధంగా చాలా రోజులుగా పెండింగ్ గా ఉన్నటువంటి డిఏ సమస్యకు సంబంధించినటువంటి అంశాలతో పాటు మరిన్ని సమస్యలు అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్, వాటితో పాటు కొంతమందికి ఎరియర్స్ రావాల్సినవి ఇంకా బిల్లులు రావట్లేదు అని వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వం గనక నిర్ణయం తీసుకోకపోతే తాము ఈ నెల 14 నుంచి సమ్మెకు కూడా వెళ్లాలనే విధంగా కూడా నిర్ణయం తీసుకున్నామనే విధంగా కూడా ఉద్యోగ సంఘాలకి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఈ నెల 14 నుంచి ఉద్యమ కార్యాచరణ కూడా ఏపీ జేఏసీ ప్రకటించడం జరిగింది. ఒకవేళ కనుక ఈ రోజు జేఏసీ అదేవిధంగా కేబినెట్ సబ్ కమిటీతో భేటీలో గనక సమస్యల పరిష్కారం కాకపోతే మాత్రం ఏపీ ఎన్జిఓ నేతలు మాత్రం తాము ఆందోళనకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నట్లు కూడా ప్రకటిస్తున్నారు. ఎన్నో రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నాం కానీ ఎక్కడా కూడా సమస్యల యొక్క పరిష్కారం అయితే జరిగినటువంటి పరిస్థితి లేదు అనే విధంగా కూడా ఉద్యోగ సంఘాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రావాల్సినటువంటి డిఏలకు సంబంధించి ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఎక్కడా కూడా తమకు అవి అందుతున్నటువంటి పరిస్థితి లేదు. 1-2 ప్రాంతాల్లో మాత్రమే వీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది కూడా జీతాలతో పాటు చెల్లిస్తున్నటువంటి పరిస్థితి కానీ పూర్తిగా చెల్లిస్తున్నటువంటి పరిస్థితి లేదు అనే విధంగా కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు కొన్ని ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పరిష్కారంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందనే విధంగా కూడా ఏపీ ఎన్జిఓ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా జీతాలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రతి మంత్ కూడా లేట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. పెన్షనర్లకు సంబంధించినటువంటి అంశాలు కూడా లేట్ అవుతున్నాయి ఎవ్రీ మంత్. ఎరియర్స్ అయితే ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి పరిస్థితి లేదు, ఎన్నో రోజులుగా పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా హెల్త్ స్కీములకు సంబంధించి కానీ లేకపోతే మిగిలినటువంటి అంశాలకు సంబంధించి పెట్టుకున్నటువంటి బిల్లులు కూడా విడుదల అవ్వట్లేదు అనే విధంగా కూడా ఎన్జిఓ నేతలు అయితే చెప్తున్నారు. ఏదైనప్పటికీ మాత్రం అనేక అంశాలపైన ఈ రోజు చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మరి ఏపీ ఎన్జిఓ నేతలు చెప్పేటటువంటి అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సబ్ కమిటీ ఎటువంటి హామీ ఇస్తుంది, వీటికి సంబంధించి పరిష్కారం వైపుగా ముందుకు వెళ్తారా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ మాత్రం వాళ్ళు గనక చెప్పినటువంటి అంశాల వారీగా గనక రాష్ట్ర ప్రభుత్వం గనక ఆమోదం తీసుకోకపోతే మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం వాళ్ళు సమ్మెకు వెళ్లాలనే విధంగా కూడా ఉద్యోగ సంఘాల నేతలైతే నిర్ణయం తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సాయి, అంటే ఈ భేటీ ఎన్ని గంటలకు జరగనుంది? ప్రభుత్వం తరఫున ఎవరు పాల్గొంటున్నారు? ఈ రోజు ప్రధానంగా కూడా ఈ మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ యొక్క భేటీ జరగనుంది. ఈ కమిటీకి సంబంధించి ఎన్జిఓలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి నేతలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫు ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి మంత్రితో పాటు మిగిలినటువంటి మంత్రులు కూడా ఈ కేబినెట్ సబ్ కమిటీలో పాల్గొనేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఎవరెవరు హాజరవుతారనే దానికి సంబంధించి ఇంకా వివరాలు ఇచ్చినట్టు లేదు. 13 ఎన్జిఓ సంఘాలకు సంబంధించినటువంటి
వాళ్ళు మాత్రం పాల్గొనేటటువంటి అవకాశం ఉన్నట్లయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇందులో ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి సంఘాలని అలౌ చేస్తారా, లేకపోతే అన్ని సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళని అలౌ చేస్తారా అనే దానిపైన కూడా ఉద్యోగ సంఘాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి లేదు. కాకపోతే ప్రస్తుతానికైతే 13 సంఘాలకి అలౌ ఇచ్చినట్లు కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నిర్ణయాలు కూడా కీలకంగా ఒకవేళ ఈ సబ్ కమిటీకి సంబంధించినటువంటి చర్చల్లో తీసుకున్నప్పటికీ వీటిని అన్ని సంఘాలు కూడా ఆమోదిస్తాయా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో కూడా చూస్తే ఉద్యోగాలకు సంబంధించినటువంటి జీతాలకు సంబంధించినటువంటి అంశంలో అనేక సంఘాలు సబ్ కమిటీలతో భేటీలు అయినప్పటికీ అప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలు కానీ లేకపోతే మిగిలినటువంటి సంఘాలు అయితే ఎన్జిఓలందరూ కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఉంది. అంటే అమరావతి జేఏసీకి సంబంధించినటువంటి నేతలు కొంతమంది వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఉంది. సెక్రటేరియట్ కి సంబంధించినటువంటి ఉద్యోగ సంఘాల ఆమోదం తీసుకున్నప్పటికీ మిగిలినవన్నీ కూడా వ్యతిరేకించినటువంటి నేపథ్యంలో మరి ఈ రోజు ఈ నిర్ణయాలకు సంబంధించినటువంటి వాటిల్లో ప్రస్తుతానికి ఒకవేళ క్లారిటీ వచ్చినా వాటిని మళ్లీ జిల్లాల వారీగా కూడా చర్చించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఈ ఉద్యోగ సంఘాలు అనేది రాష్ట్ర స్థాయిలో ఉంటాయి. రాష్ట్ర స్థాయిలో ఉండేటటువంటి సంఘాలు ఉంటాయి, వాటికి మళ్లీ జిల్లా కమిటీలు ఉంటాయి, వాటిల్లో కూడా చర్చించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. వీటిల్లో మళ్లీ ఉద్యోగ సంఘాలు వేరుంటారు, క్యాబినెట్ ఎన్జిఓలు వేరుంటారు, మళ్ళీ దాంతో పాటు ఉపాధ్యాయ సంఘాలు వేరుంటాయి. ఇట్లా వేరువేరుగా ఉంటాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా క్లియర్ గా ఈ అంశాలన్నింటినీ కూడా ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వీటన్నిటికి సంబంధించి ఈ రోజు చర్చించినా కూడా కీలకమైనటువంటి అంశాలు కాబట్టి ఈ చర్చల తర్వాత కూడా వాళ్ళతో కూడా చర్చలు జరిపేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఏదైనప్పటికీ మాత్రం ఎన్జిఓ సంఘాలన్నీ మాత్రం ఒకే అంశం చెప్తున్నాయి. ఈ రోజు ఒక క్లారిటీ రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగానే మేము ముందుకు వెళ్లేటటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే రానున్న రోజుల్లో వీధుల బహిష్కరణ కూడా మేము సిద్ధంగా ఉన్నాం అనే విధంగా మాత్రం ఎన్జిఓలు అయితే క్లియర్ గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సాయి.